గుర్తుందా ఆ వాసన? అది ఏ ఖరీదైన సెంటు వాసన కాదు, ముక్కుపుటాలకి తగిలే కిరోసిన్ ఘాటు వాసన. సూర్యుడు అస్తమించి ఆకాశం నల్లటి దుప్పటి కప్పుకోగానే ఊరంతా ఒక నిశ్శబ్ద యుద్ధం మొదలయ్యేది. కరెంటు తీగలున్నా లోపల విద్యుత్ ప్రవహించని ఆ రోజుల్లో మన ఏకైక ఆయుధం ఆ బుడ్డిదీపం. ఈరోజు మన పిల్లలు బటన్ నొక్కితే పగలుని మించిపోయే వెలుగులో చదువుకుంటున్నారు. కాని ఆనాడు మనం ఆ చిన్న వత్తి వెలుగులో ఒక చిన్న వెలుగు వలయాన్ని సృష్టించుకుని ప్రపంచాన్నే జయించే కలలు కన్నాం. ఆ దీపం వెలుగు ఎంత తక్కువగా ఉండేదంటే పుస్తకంలోని ఆ పేజీ తప్ప చుట్టూ ఉన్న చీకటి కూడా మనకు కనిపించేది కాదు. బహుశా ఆ పరిమితమైన వెలుగే మనకి అపరిమితమైన ఏకాగ్రతనిచ్చిందేమో. మిత్రులారా, ఈరోజు మన రేడియో కథల్లో మనల్ని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దిన ఆ కిరోసిన్ దీపాల మధుర జ్ఞాపకాల్లోకి వెళదాం. సిద్ధంగా ఉన్నారా ఆ పాత రోజుల్లోకి ప్రయాణించడానికి? నిజానికి దీపం వెలిగించడమనేది అప్పట్లో ఒక పెద్ద ఈవెంట్. సరిగ్గా సాయంత్రం 6 కాగానే అటకమీద ఉన్న కిరోసిన్ డబ్బా కిందకి దిగేది. అమ్మో లేదా నానమ్మో పాత వార్తాపత్రికను మొక్కలు చేసి ఆ గాజు చిమ్నీ లోపల పెట్టి తిప్పుతుంటే వచ్చే ఆ కిర్ర్ కిర్ర్ శబ్దం గుర్తుందా? ఆ మసిని తుడిచాక ఆ గాజు ముక్క వజ్రంలా మెరిసిపోయేది. ఆ తర్వాత వత్తిని సరిచేసి అగ్గిపుల్ల గీసి వెలుగును నెమ్మదిగా పెంచుతుంటే ఆ గదిలో ఉన్న చీకటి మూలంలోకి పారిపోయేది. ఆ వత్తిని మరీ ఎక్కువగా పెంచితే మసి వస్తుందని, తక్కువగా పెంచితే కళ్ళు లాగుతాయని ఆ అడ్జస్ట్మెంట్ చేయడంలోనే మనకి సగం ఇంజనీరింగ్ వచ్చేసేది. దీపం వెలిగించి చాపమీద కూర్చున్న తర్వాత అసలైన ప్రపంచం మొదలయ్యేది. గాలికి ఆ దీపం కొంచెం ఊగినా గోడమీద మన నీడలు రాక్షసుల్లా కదిలేవి. ఒక పక్క భయం, ఇంకో పక్క పద్యాల బట్టి. కిటికీలోంచి వచ్చే చిన్న గాలికి ఆ వత్తి ఆరిపోతుందేమో అని పుస్తకాలను అడ్డుగా పెట్టి ఒక కోటలాగా నిర్మించుకునేవాళ్లం. ఆ వేడిగాలి మన ముఖానికి తగులుతుంటే, ఆ వెలుగులో అక్షరాలు స్పష్టంగా కనిపిస్తుంటే బయట ప్రపంచంతో సంబంధం తెగిపోయేది. అప్పుడు మనకి స్మార్ట్ఫోన్లు లేవు, డిస్ట్రాక్ట్ చేయడానికి నోటిఫికేషన్లు లేవు. ఉన్నదల్లా ఆ చిన్న వెలుగు, ఆ పాత పుస్తకం, మనలోని పట్టుదల. 2 గంటలు ఏకాగ్రతతో చదివి లేచి చూసుకుంటే ముక్కు కిందు 2 నల్లటి గీతలుండేవి. ఆ దీపం నుంచి వచ్చే పొగవల్ల మనకి తెలియకుండానే మసిబొట్లు పడేవి. అవి చూసి అమ్మ నవ్వుతుంటే మనకేమో పెద్ద యుద్ధం గెలిచినంత ఫీలింగొచ్చేది. ఇక మధ్యలో కిరోసినైపోతే ఆ హడావిడి మామూలుగా ఉండేది కాదు. ఒరేయ్, స్టవ్లో కొంచెం కిరోసినుంది చూడు అని నాన్న చెప్పడం, చీకట్లో తడుముకుంటూ వెళ్ళి ఆ డబ్బా తేవడం, ఇవన్నీ ఇప్పుడు తలుచుకుంటే వింతగా అనిపిస్తాయి. కాని అప్పట్లో అదొక సాహసం. ఆ కష్టాల్లోనే మనకి వనరుల విలువ తెలిసింది. ఒక్క చుక్క కిరోసిన్ కూడా వృధా చేయకూడదన్న క్రమశిక్షణ అలవడింది. చిత్రమేంటంటే ఈరోజు 1000 వాట్ల వెలుగులో కూర్చున్నా దొరకని ప్రశాంతత ఆ 10 వాట్ల వెలుగులో దొరికేది. ఆ చిన్న దీపం మనకి ఏం నేర్పించిందంటే వెలుతురు బయట కాదు, నీ లోపలుండాలి అని. ఆ దీపం వెలుగులో చదువుకున్నవాళ్లే ఈరోజు ప్రపంచాన్ని ఏలుతున్నారు. ఎందుకంటే వాళ్లు చీకటిని చూసి భయపడలేదు, ఆ చీకటిని చిన్న దీపంతో ఎలా జయించాలో నేర్చుకున్నారు. అప్పట్లో కరెంటు రావడం అనేది ఒక పండగ. కాని ఆ దీపం వెలుగులో ఉన్న ఆత్మీయత ఆ బల్బు వెలుగులో ఎప్పుడూ ఉండేది కాదు. మిత్రులారా, ఇప్పుడు మన ఇంట్లో ఇన్వర్టర్లుండొచ్చు, కాని ఆ మసివాసన ఇచ్చే జ్ఞాపకాలు ఎక్కడా దొరకవు. మీలో ఎంతమంది ఆ బుడ్డి దీపాల వెలుగులో చదువుకున్నారు? ఆ మసిగీతలను చూసి ఎవరు ఎగతాళి చేసేవారు? ఆ రోజుల్లో మీకు ఇష్టమైన జ్ఞాపకమేంటి? కింద కమెంట్లో తప్పకుండా చెప్పండి. మీ చిన్ననాటి స్నేహితులు ఇప్పుడు పెద్ద పెద్ద పొజిషన్లో ఉండి ఉండొచ్చు. వారికి ఈ వీడియో షేర్ చేసి ఒక్కసారి ఆ పాత వెలుగులని గుర్తుచేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ ముచ్చటతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇది మనందరి కథ, మన రేడియో కథలు.